రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలో ఈదుల చెరువు ఎఫ్టీఎల్ స్థలంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు రద్దు చేయాలని గ్రామస్తులు ధర్నా చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను జనావాసాల మధ్య ఎలా ఏర్పాటు చేస్తారంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాళ్ళకు ఒక తీరుగా గవర్నమెంట్ ఒక తీరుగా పనిచేస్తున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చిన హైడ్రా ఇవాళ 292 పెద్దంబర్పేటలో 292కు సంబంధించిన సర్వే నెంబరు అది పూర్తిగా ఈదుల చెరువు దాంట్లోనే ఇవాళ ఎస్టీపీకి ల్యాండ్ అలొకేట్ చేసిర్రు. ల్యాండ్ అలొకేట్ చేసినారు. జనాలకు చాలా దగ్గరగా ఉండి ఫర్దర్గా జనాలతో కానీ ఇంకో దాంతో కానీ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దీన్ని గవర్నమెంట్ పునరాలోచించి వేరే ప్లేస్ కి తరలించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇవాళ పొద్దున ఈ ఎస్టీపీ ఆపని కానీ పెద్దంబర్పేట ఈదుల చెరువులో చట్ట వ్యతిరేకంగా ఎఫ్టీఎల్ జాగాలో కడుతున్న ఎస్టీపీ ఆపని కానీ వెళ్ళాము. మమ్మల్ని అకారణంగా అరెస్ట్ చేశారు. మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ పెద్దలైనా ఈ సంబంధించిన డిపార్ట్మెంట్ ఒకటే కోరుకుంటున్నాం. ఏదున్నా ఎస్టీపీలు కట్టడం మాకు ఎస్టీపీలకు వ్యతిరేకం కాదు, కానీ ఎస్టీపీలు కట్టే జాగాలో ఎస్టీపీ యాక్చువల్గా మనము హైడ్రా ఎందుకున్నది, చెరువులు కాపాడతామని చెప్పి హైడ్రా ఇవన్నీ ఏర్పాటు చేసిన ప్రభుత్వమే ఇప్పుడు మళ్ళా ఎఫ్టీఎల్లో ఈ ఎస్టీపీ కట్టడము అన్యాయం. దీన్ని ఎస్టీపీని పెద్దంబర్పేట చెరువులో ఎఫ్టీఎల్లో కడుతున్న దాన్ని తరలించాలని అందరి దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ కానీ మా కాంగ్రెస్ పెద్దలకు అందరికీ మినిస్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారికి దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా కోరుకొని దీన్ని వేరే జాగాలో తరలించాలని మా యొక్క పెద్దంబర్పేట వాసుల తరఫున మేము వినతి చేస్తాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మేము కూడా పెద్దంబర్పేట గ్రామ వాసులమన్న మేమందరము మీరు ఏదైతే పెద్దంబర్పేట ఈదుల చెరువు ఎఫ్టీఎల్లో మీరు ఏదైతే ఇప్పుడు ఎస్టీపీకి ఇచ్చారో అది చట్ట వ్యతిరేకమన్నా. మీరు హైడ్రా అనే సంస్థను తీసుకొచ్చారు. ఎన్ని విమర్శలు వచ్చినా హైడ్రాని మీరు ముందుకే తీసుకుపోతున్నారు. మీరు అడ్వర్టైజ్మెంట్ మాత్రం ప్రపంచంలో బాగా చేసుకున్నారు. ఒక్క ఇంచు కూడా చెరువు జాగను నేను కబ్జా కానియనని ఇవాళ చట్ట వ్యతిరేకంగా మీరు ఏదైతే 292 సర్వే నెంబర్లా మీరు ఏ విధంగా ఇస్తారన్నా ఇవాళ మిమ్మల్ని అంటే మీ వరకు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నట్టుంది. ఇక్కడ ఒకటే కాదు, ఇప్పుడు ప్రజాస్వామ్య గవర్నమెంట్ అంటే మీరు ప్రజాయుతంగా ధర్నా చౌక్ని ఎత్తేస్తుంది. మీరు ఏదన్నా ఉంటే మీరు ధర్నాలు చేసుకోవచ్చు అంటే మేము అంటున్నాము. ఇంత హై హ్యాండెడ్ గా 150-200 మంది పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని పొద్దున 7-8 గంటలకు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని లిఫ్ట్ చేసుకొచ్చి పోలీస్ స్టేషన్లా మేము కాంగ్రెస్ కార్యకర్తలు మేము ప్రజా సమస్యల మీద పోరాడుతున్నామన్నా. ఇవాళ 3 పాయింట్లనా ఎఫ్టీఎల్లో పెద్దంబర్పేట ఈదుల చెరువు ఎఫ్టీఎల్లో ఇచ్చుడు చాలా పెద్ద తప్పు. అది మీ గవర్నమెంట్ కు రాను మీకే చెడ్డ పేరు వస్తుంది, మనకు చెడ్డ పేరు వస్తుంది, మన కాంగ్రెస్ గవర్నమెంట్ కు చెడ్డ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో మేము మళ్ళొక్కసారి రిమైండ్ చేస్తున్నాము.